సార్ మొత్తంగా ఎలా ఉంది ఎలక్షన్ కోడ్ అనేది దాదాపు వచ్చింది, ప్రచారాలు సాగుతున్నాయి, మీ వరకు కూడా మీరు చేస్తున్నారు. ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాన్ని ఇప్పుడు గుర్తించారు, ఎలా మొత్తంగా కూడా సిద్ధంగా ఉన్నారు మీరు? మనకి ఈ ఇయర్లో నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్లు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక 1 ఇయర్ నుంచి కూడా దాదాపుగా మేము దీనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నిమగ్నమై అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ శాంతి భద్రతలకి భంగం వాటిల్లకుండా అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వికారాబాద్ జిల్లా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఎవరైనా సరే ప్రజలు నిర్భయంగా ప్రశాంతంగా ఓటు వేసుకోవచ్చు. అంటే ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? దాదాపు మరి బైండ్ ఓవర్ కేసులు కూడా దాదాపు కోడ్ వచ్చిన కానుంచి ఎన్ని బైండ్ ఓవర్ కేసులు అనేవి మీరు గుర్తించారు, ఎన్ని బైండ్ ఓవర్ చేశారు? ఇప్పుడు మనకి జిల్లాలో దాదాపుగా మనకి 300 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు, 400 మంది సస్పెక్ట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా పొలిటికల్గా ఉన్నటువంటి గ్రామాల్లో కలిపి మొత్తం 2500 మందిని ఇప్పటివరకు మనం బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే కాకుండా మనకి దాదాపు జిల్లాలో 3000 నుంచి 4000 సీసీ కెమెరాలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, పొలిటికల్ సెన్సిటివ్ గ్రామాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా సీసీ కెమెరాలు పెట్టించాం. కలెక్టర్ గారి యొక్క మేము కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళ ఆదేశాల మేరకు కూడా పోలింగ్ బూతుల దగ్గర కూడా ఈసారి అవుట్ సైడ్ కూడా మనం 100 మీటర్స్ 200 మీటర్స్ కవర్ అయ్యేటట్టు కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలంటేనే డబ్బు, మద్యం విపరీతంగా ఓటర్లను ఆకర్షించడానికి ఎక్కువగా రాజకీయ నాయకులు దాదాపు వాడేటువంటి ఒక ఆయుధం. ఎలా వాటిని నియంత్రించేదానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇప్పుడు దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా జిల్లాలో ఇప్పటివరకు మనం ఇంటర్ స్టేటు ఇంటర్ డిస్టిక్ కలిపి 15 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. లాస్ట్ 1.5 మంత్ నుంచి కూడా ఇవి నడుస్తున్నాయి. అదే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వీవింగ్ టీమ్స్, ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 5 నుంచి 6 టీమ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళే కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ, సిఐ వాళ్ళు ఇంటెలిజెన్స్ మీద నిఘా పెట్టి చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 3,92,00,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రచారాలు, ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రచారాలు ముగింపు తీసుకెళ్ళాయి. ఇప్పుడు అంతా కూడా దాదాపు లోపల జరుగుతుందని ఒకటువంటి బహిరంగంగా ఉండే చర్చే. వీటిని అడ్డుకోవడానికి, ఓటర్లను దాదాపు ప్రభావితం చేసేదానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అడ్డుకోవడానికి ఏ పార్టీ అయినా కావచ్చు, దీనికోసం మీరు ఏ రకంగా కృషి చేస్తున్నారు? గతంలో కూడా మీరు సీసీ కెమెరాలు కావచ్చు, గ్రామాల్లో ఒక అవగాహన కార్యక్రమాలు చేసిన నేపథ్యం, ఓటర్ అవగాహన కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ కట్టడి చేసే విషయంలో కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనము సివిజిల్ యాప్ ఉన్నది, డయల్ 100 ఉన్నది, తర్వాత ఎలక్షన్ కమిషన్ 1952 మన కంట్రోల్ రూమ్ ఉన్నది. ఎవరైనా సరే వీటికి కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్టీస్, చెక్ పోస్ట్ కాకుండా అడిషనల్గా ఈ 3-4 రోజుల కోసం కూడా కలెక్టర్ గారు మేము డిస్కస్ చేసుకొని ఇంకా అడిషనల్ టీమ్స్ పెట్టి ఈ 4 రోజులు కూడా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి మేము ఇంటెలిజెన్స్ కలెక్షన్ ద్వారా కానీ ఏ కంప్లైంట్ వచ్చినా వాటిని అటెండ్ అవుతూ వాటిని మేము అన్నీ కూడా న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు ఏ పార్టీ వారు కావచ్చు ఒత్తిళ్ళు అనేవి చాలా వరకు తగ్గినాయని చెప్పొచ్చు. అది కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని పార్టీలు మాత్రం ముఖ్యంగా వికారాబాద్లో ఒత్తిళ్లకు గురవుతున్నారు పోలీసులని ఒక మాట వినిపిస్తుంది. నిజంగా ఆ రకం వార్తలు జరుగుతున్న నేపథ్యంలో నిజమేంటారా? అట్లాంటి వాటిలో అసలు నిజాలు లేవు. ఏ పార్టీ నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి లేవు. మా పని మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం. ఎవరైనా తప్పు చేస్తే చట్ట పరిధిలో ఉన్నప్పుడు మనం తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఒత్తిళ్ళు కానీ ఆరోపణలు కానీ అలాంటి ఏం లేవు. మొత్తానికి ఎస్పీ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నోటిఫికేషన్ కన్నా ముందే మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ సమయం దాదాపు నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ దాదాపు పూర్తవుతున్న నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల అనుసారం అన్ని ప్రక్రియ కూడా పూర్తి చేశాం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా సర్వం సిద్ధం చేసుకున్నామనేటట్టుగా ఎస్పీ గారు చెప్తున్న విషయం ఇది. ఓవరాల్గా వికారాబాద్ జిల్లా పరిధిలో ఎలక్షన్ సజావుగా సాగేందుకు ఎస్పీ కోటిరెడ్డి తీసుకున్నటువంటి చర్యలు. కెమెరా పర్సన్ శ్రవంత్తో మహేందర్ రెడ్డి, వికారాబాద్.